నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. మ్యాజిక్ ఆఫ్ ది మైండ్, దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా కాలకరామ సుత్తాని బేస్ చేసుకొని ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే భగవానుడి జ్ఞానం, ఆయన ఆలోచన తీరు, విషయాలను ఆయన ఎలా చూస్తాడు అన్నది మనకి ఈ ప్రవచనాలన్నీ పూర్తయ్యేసరికి ఒక అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఆయన సంజ్ఞను ఎలా అర్థం చేసుకున్నాడు. ఈరోజు సంజ్ఞ గురించే మాట్లాడుకుందాం. సంజ్ఞ వల్ల కలిగే ఏవైతే విషయాలు ఉన్నాయో, సంజ్ఞను ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు డెప్త్గా చెప్పుకుందాం. మనసులో ఉండేది 4 భాగాలు, వాటిల్లో ఒకటే సంజ్ఞ. ఆ 4 భాగాలు ఏంటి? ఒకటి విజ్ఞానం, రెండవది సంజ్ఞ, మూడవది వేదన, నాలుగవది సంకారం లేదా సంస్కారం. పఠించే సముపాదం ప్రకారం అవిద్య వలన సంస్కారాలు ఏర్పడతాయి. ఈ సంస్కారాల వలన విజ్ఞానం ఏర్పడుతుంది. విజ్ఞానం వలన నామరూపాలు ఏర్పడతాయి. నామరూపాల వలన 6 ఇంద్రియాలు, 6 ఇంద్రియాల వలన అంటే ఇంద్రియాల వలన స్పర్శ, స్పర్శ వలన వేదన, వేదన వలన తృష్ణ పుడుతుంది. ఇది అనాదిగా వస్తున్న అవిద్య వలన ఈ సంస్కారం పుట్టింది. కనుకనే చిత్తంలో మరో భాగమైన విజ్ఞానం పుట్టింది. విజ్ఞానం వలన నామరూపాలు పుట్టాయి, అంటే మనసు శరీరాలు పుట్టాయి. ఇక్కడ నామం అంటే మనసు, అంటే మనసులోని భాగమైన సంజ్ఞ, వేదన, ఇంకా వర్తమాన సంకారం అని చెప్పవచ్చు. అంటే ఈ సంజ్ఞ, ఈ వేదన, ఇది వర్తమానంలోది. అవిద్య వలన పుట్టింది పూర్వ సంస్కారం, విజ్ఞానం వలన పుట్టింది వర్తమాన సంస్కారం. పూర్వ సంస్కారం ఆధారంగా సంజ్ఞ 6 ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలతో జరిగే స్పర్శ వలన కలిగే వేదనలను నిర్ణయిస్తుంది. ఆ వేదనలు సుఖకరంగా ఉండాలా, దుఃఖకరంగా ఉండాలా, లేదా అదుఃఖకరంగా ఉండాలా అనే విషయాన్ని సంజ్ఞ నిర్ణయిస్తుంది. ఈ వేదనల ఫలితంగా రకరకాల తృష్ణలు ఉత్పన్నమవుతాయి. కనుక ఈ పఠించ సముపాద చక్రం 3 కాలాలకు సంబంధించింది. కనుక అందులో పూర్వ సంకారం ఇంకా వర్తమాన సంస్కారం, ఈ రెండింటిలో దేనికి దాన్నే పరిశీలించాల్సి ఉంది. ఇక్కడ మనం సంజ్ఞను వర్తమానానికి సంబంధించిన విషయంగా పరిశీలించాలి. సంజ్ఞ భూత భవిష్యత్ కాలాలకు సంబంధించి ఉండదు. సంజ్ఞ ఇంకా వేదన ఈ 2 వర్తమాన కాలానికి సంబంధించినవి. ఏ క్షణానికి ఆ క్షణం ఆ 2 స్పర్శలతో పాటు ఉత్పన్నమై, అంటే ఈ స్పర్శతో ఉత్పన్నమై నిరుద్ధమైపోతూ ఉంటాయి. వేదన పట్ల కలిగిన ఉపాదాన వలన తృష్ణ, ఈ తృష్ణ వలన వర్తమాన సంస్కారం పుడుతుంది. ఇలా సంస్కారాలు ఏర్పడి అనుశయంగా మారి, అంటే కనపడకుండా అనుశయంగా దాగి ఉండి అంతర్ మనసులో దాగి ఉంటాయి. అంటే పూర్వ సంస్కారాలకు వర్తమాన సంస్కారం తోడవుతుంది. అంటే ఈ పఠించ సముపాదంలో కొన్ని భూతకాలానికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా వర్తమాన కాలానికి సంబంధించినవి, ఇంకా భవిష్యత్ కాలానికి. ఉదాహరణకి భూతకాలానికి అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాలకి సంబంధించిన విషయాలు ఏంటి? అవిద్య, ఇంకా సంస్కారాలు, ఇంకా విజ్ఞానం. అవి గతానికి సంబంధించినవి, అవి ఆల్రెడీ స్టోరేజ్లో ఉన్నాయి. వర్తమానానికి సంబంధించినవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ నామరూపాలు, ఇంకా వేదన, స్పర్శ, అలాగే ఈ సంజ్ఞ, వేదన, ఇవి ప్రస్తుతం అన్నమాట. అంటే విలువ కట్టేదంతా కూడా మనం ఇప్పుడు విలువ కడితే కొత్త సంస్కారాలు ఏర్పడతాయి.
ఇప్పుడు విలువ కట్టకుండా ఉంటే కొత్త సంస్కారాలు తగ్గిపోతాయి. పాతది ఆల్రెడీ ఉండింది, కానీ భవిష్యత్తుకి సంబంధించిన సంస్కారాలు అనేవి తగ్గిపోతాయి. అంటే ఈ సంజ్ఞా వేదన అనేది వర్తమాన కాలానికి సంబంధించినవి. ఈ వర్తమానం ఏదైతే సరి చేసుకుంటామో అది భవిష్యత్తును కూడా సరిచేస్తుంది. మనకు ఈ ప్రపంచంతో సంబంధం మన ఇంద్రియాల వలన, ఇంద్రియ విషయాల వలన. అంటే ఇంద్రియ విషయాలు ఏంటి? కన్నుతోటి రూపాన్ని చూస్తాము. రూపాన్ని చూడటం అన్నది ఇంద్రియ విషయం. చెవులతోటి శబ్దాన్ని వింటాం. వినడం అన్నది ఇంద్రియ విషయం. అలాగే మిగతా ఇంద్రియాల వలన కలిగే వాటి విషయాల వలన, ఆ స్పర్శ వలన కలుగుతుంది. కంటి దృష్టి రూపాన్ని తాకుతుంది. ఆ రూపాన్ని సంజ్ఞ గుర్తిస్తుంది. గుర్తించిన రూపం మనసులో రికార్డ్ అవుతుంది, అంటే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అలా రికార్డులను సంకారాలని అంటాం. ఈ చిత్రాలన్నీ గుప్తంగా ఉన్న స్పేసు అన్నమాట. మొదట అవి పరిత చిత్తంలోని ఉంటాయి. పరిత చిత్రం అంటే ఈ కన్వెన్షనల్ మైండ్ అంటారు. మహద్గత చిత్తం అంటే అల్టిమేట్ మైండ్. మహద్గత చిత్తం మార్గఫలాలు పొందటం, ఇంకా ధ్యాన సమాధులు పొందడం, ఉత్తమమైన చిత్తాన్ని పొందడం మహద్గత చిత్తం. ఈ పరిత చిత్తం నార్మల్ కన్వెన్షనల్ మైండ్. ఇవి పరిత చిత్తంలోనే ఉంటాయి, కానీ వాటి గాఢత పెరిగే కొలది అవి అంతర మనసులో అనుశయంగా నిద్ర అవస్థలో దాగి ఉంటాయి. సంజ్ఞ గుర్తించగానే అకాలికంగానే సంకారం ఏర్పడుతుంది. పూర్వ సంస్కారాల జ్ఞానంతో సంజ్ఞ గుర్తించిన దాన్ని పోల్చుకుంటుంది. ఇక్కడ సంజ్ఞ ఇంకా సంస్కారాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తిని ఎంతో ఆసక్తితో చూస్తే అంత గాఢమైన గుర్తు ముద్రించబడుతుంది. ఆ వ్యక్తి రూపం మనసులో నిలిచి ఉంటుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి రూపం వాస్తవం అనుకుందాం. మనం కావాలనుకుంటే ఆ దాగిన రూపం మరలా మన మనసులో మెదులుతుంది కదా. అలా మనసులో మెదిలే రూపం సంజ్ఞ ఏర్పరిచిన గుర్తు. అది మిథ్యా రూపం. ఈ మిథ్యా రూపం యొక్క పాత్ర మన మనసుపై, మన జీవితంపై ఎంతో ఉంటుంది. ఈ మిథ్యా రూపాలే మన జీవితాన్ని నడిపిస్తాయి. ఆసక్తి ఎంత తీవ్రంగా ఉంటే ఈ గుర్తు, ఈ మిథ్యా రూపం అంత గాఢంగా ఉంటుంది. తృష్ణ అంత తీవ్రమవుతుంది. ఈ విధంగానే నాలుక గ్రహించిన రుచులు, ముక్కు గ్రహించిన వాసనలు, చర్మం గ్రహించిన స్పర్శలు, అలాగే మనసు గ్రహించిన ధర్మాలు అన్నీ ఈ సంజ్ఞ గుర్తించి పోల్చుకోవడం వలన తృష్ణ ఏర్పడి సంస్కారాలుగా తయారవుతాయి. ఇవన్నీ అనుశయంగా అంతర్ మనసులో దాగి ఉంటాయి. ఈ సంస్కారాలకు సంజ్ఞ పోల్చుకున్న వాటికి అందరూ ఉపాదానం చెందటం వలన లోకం సాగిపోతూ ఉంటుంది, భావచక్రం తిరుగుతూ ఉంటుంది. కానీ భగవానుడు ఇంకా అర్హంతులు వీటికి ఉపాదానం చెందరు. గారడి అంటే వాస్తవం కానిది, ఉన్నది ఉన్నట్టుగా కనపడనిది లేదా గ్రహింపబడనిది. వాస్తవాన్ని విజ్ఞానం ఉన్నదానిని ఉన్నట్లుగా గ్రహిస్తుంది, కానీ సంజ్ఞ పోల్చుకొని బాగున్నాయని, బాగా లేవని చెప్తుంది. దీనికి అనుగుణంగా సంవేదనలు ఉత్పన్నమవుతాయి. సంజ్ఞ మంచిగా ఉందని నిర్ణయిస్తే వేదనలు అంటే ఫీలింగు సుఖకరంగా ఉంటాయి. సంజ్ఞ బాగా లేదని నిర్ణయిస్తే వేదనలు దుఃఖకరంగా ఉంటాయి. కనుక సుఖ దుఃఖాలు సంజ్ఞ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. అంటే సుఖ దుఃఖాలు సంజ్ఞ ఆడే నాటకం, సంజ్ఞ చేసే మాయ. ఈ మాయ ఆధారంగా సంవేదనలు తలెత్తుతాయి. ఇంద్రియాల స్పర్శ జరగగానే వేదనలు తలెత్తుతాయి. ఈ వేదనల పట్ల ఉపాదానం చెందడంతో, అంటే ఈ ఫీలింగ్ పట్ల ఉపాదానం చెందడంతో సుఖ దుఃఖాల భవచక్రం నడుస్తుంది. ఈ భవ సంసారం సాగిపోతుంది. అయితే
మనం ఇక్కడ అనిశ్చిత గురించి పరిశీలన చేద్దాం. విజ్ఞానం యొక్క పుట్టడం గిట్టువులు ఎంతో వేగంగా జరిగిపోతాయి. ఎంత వేగంగా జరిగిపోతాయంటే ఈ విజ్ఞానం శాశ్వతం అనంత వేగంగా జరిగిపోతాయి. కానీ నిజానికి అది ఎన్నో వేల సార్లు పుడుతూ గిడుతూ ఉంటుంది. ఒక సినిమా రీల్ వేగంగా తిరగడం వలన వేరువేరుగా ఉన్న ఫిలింలోని బొమ్మలు ఏ విధమైన గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా కదిలినట్లు అనిపిస్తుందో, అలాగే ఎప్పటికప్పుడు పుట్టిగిట్టే విజ్ఞానం శాశ్వతమైనదని భ్రమింపచేస్తుంది. ఈ భ్రమ వలన నేను లేదా ఈ ఆత్మ నేను ఉన్నాను అనే మిథ్యాభావన తలెత్తుతుంది. ఈ మిథ్యను నేను అనే కేంద్రంగా ఏర్పడే నా లోకమంతా నాటకంగా ఇంద్రజాలంగా చెప్పబడింది. స్పర్శ వలన పుట్టిన సంజ్ఞ విషయాలను గుర్తించి వేదనల పుట్టుకకు కారణమై అంతరించిపోతుంది. ఈ సంజ్ఞ విషయాలను గుర్తించడం కూడా తృష్ణతో ఏర్పడిన సంస్కారాల ఆధారంగా జరుగుతుంది. ఆ గుర్తింపు తప్పుగా జరగడం వలన సంస్కారాలు ఏర్పడతాయి. ఈ సంస్కారాలే మరలా భవానికి కారణమవుతాయి. ఎండమావి వంటి ఇంద్రియ విషయాల గుర్తులు అంటే కంటికి సంబంధించిన చిత్ర రూపాల వలనే ఇతర ఇంద్రియ విషయాలు కూడా వాటి గుర్తులు వాస్తవాలు కాదు, మిథ్యా ప్రతిబింబాలు. పుట్టిగిట్టే అలాంటి మిథ్యా రూపాల ప్రవాహమే సంజ్ఞ. కనుక సంజ్ఞను ఎండమావితో పోల్చడమైనది. ఈ మిథ్యా ప్రవాహంలోని చిత్రాలు ఏ క్షణానికి ఆ క్షణం పుట్టిగిడుతూనే ఉంటాయి కనుక అనిత్యమైనవే. ఈ మిథ్యా ప్రవాహాల పట్ల ఉపాదానం చెందనివాడే బుద్ధుడు, ఇంకా అర్హంతులు. అలా ఉపాదానం చెందనివాడు కనుకనే మనసులో భాగమైన ఈ సంజ్ఞ కార్యక్రమాలను ఇంద్రజాలంగా అంటే ఒక మ్యాజిక్ లాగా మనసుని మాయగా చెప్పాడు. ఈ సంస్కారాలు కూడా అనిత్యమే, కానీ వాటి స్వభావాన్ని బట్టి కొంతకాలం అనుశయంగా అంతర మనసులో నిలిచి ఉంటాయి. నీటి మీద రాతల వంటి సంస్కారాలు ఏర్పడిన వెంటనే సమసిపోతాయి. అవి అనుశయంగా మారవు. ఉదాహరణకి బస్సులో ఏదో ఒక ఊరు వెళ్తున్నారనుకోండి. బస్సులో ఎందరో అపరిచితులు ఎక్కి దిగుతూ ఉంటారు. బస్సు దిగిన తర్వాత వారిలో ఎవరు గుర్తుకు రారు. వారి చిత్ర రూపాలు మనసులో తొలగిపోతాయి. ఎందుకంటే మీరు వారిని రాగంతో కానీ ద్వేషంతో కానీ చూడరు. కనుక ఆ చిత్ర రూపాలు మనసులో నీటి మీద రాతల వలె చెరిగిపోతాయి. అదే బస్సులో నీవు ఆసక్తిగా చూసిన ఏదైనా అందం కనిపించిందనుకోండి, ఆ రూపం కొద్ది రోజులు మనసులో నిలిచి ఉంటుంది. ఇది ఇసుక మీద రాతల వలె ఆ రూపం నిదానంగా తొలగిపోతుంది. అదే బస్సులో నీ శత్రువు కానీ లేకపోతే నీ ప్రాణమిత్రులు కానీ ఎక్కారనుకోండి, వారి వల్ల నీలో ద్వేషాన్ని పెంచే ఘటన కానీ ఆప్యాయతలను కలిగించే ఘటన కానీ జరిగిందనుకోండి, ఆ ఘటన గుర్తులు మనసులో మరణించేదాకా గుర్తుండిపోతుంది. వీటిని శిలాశాసనాల వంటి సంకారాలు అంటాం. ఇవి కూడా అనిత్యమే, కానీ చాలా కాలం నిలిచి ఉంటాయి. అంటే ఈ సంస్కారాలు ఏర్పడటానికి సంజ్ఞ యొక్క పాత్రను గమనించండి. ఈ సంజ్ఞ అన్నిటికీ విలువ కడుతుంది. సంజ్ఞ ఏ విధంగా గుర్తిస్తే ఉపాదానం ఆ విధంగా ఉంటుంది. ఉపాదానం ఎంత బలంగా ఉంటే సంస్కారం అంత బలంగా ఉంటుంది. సంస్కారం ఎంత బలంగా ఉంటే భవదుఃఖం అంత బలంగా ఉంటుంది. అనుశయ సంస్కారాలు కూడా అనిత్యం కనుక మనకు వాటి నుండి బయటపడే అవకాశం ఉంది. కనుకనే సబ్బే సంకార అనిత్య అని చెప్పబడింది. అంటే అన్ని సంస్కారాలు కూడా అనిత్యాలే. విజ్ఞానం యొక్క అనిత్య ధర్మం, అలాగే సంజ్ఞ యొక్క అనిత్య ధర్మం, ఇంకా వేదనల అనిత్య ధర్మం, సంస్కారాల అనిత్య ధర్మం. సో అన్నిటి అనిత్య ధర్మం
ఇవన్నీ కూడా అనిత్యాన్ని, అంటే పర్మనెంట్గా ఉండేవి ఏవి కాదు, అన్నీ ఇంపర్మనెంట్ థింగ్స్ అన్నమాట. ఈ 4 స్కందాల అనిత్య ధర్మం అనాత్మకంగా సాగిపోతూ ఉంటుంది. అంటే ఇవి నువ్వు అనుకుంటే జరగవు, వాటి ధర్మం ప్రకారం అవి జరుగుతూ ఉంటాయి. అక్కడ నేను నాది అనే ప్రమేయం ఏది లేదు, అనాత్మకంగా జరిగిపోతూ ఉంటాయి. ఆ ధర్మం నీ నా ఆధీనంలో ఉండదు, సహజ ప్రకృతి ధర్మంగా సాగిపోతూ ఉంటుంది. కనుకనే సబ్బేదమ్మ అనత్త అని చెప్పబడింది. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఈ సంజ్ఞ గురించి, ఉదాహరణకి మీరు ఇంతకుముందు తినకూడని ఏదైనా, అంటే తిననటువంటి ఏదైనా ఆహార పదార్థం మీ ముందు ఉంచారనుకోండి. ఉదాహరణకి గులాబ్ జామున్ మీ ముందు ఉంచారు. దాన్ని ఇంతవరకు ఎప్పుడు కూడా రుచి చూడలేదు, తెలియదు కూడా. బహుశా దాని గురించి విని ఉండొచ్చేమో, బట్ అది ఎలా ఉంటుందో తెలియదు అనుకోండి. మొట్టమొదటిసారి మీ దగ్గర తెచ్చి పెట్టినప్పుడు దాన్ని గురించి నేను అడుగుతాను మిమ్మల్ని, ఈ గులాబ్ జామున్ అంటే మీకు ఇష్టమేనా అంటే, అసలు దాన్ని రుచి చూడలేదు, దాని గురించి తెలియనప్పుడు మీకు ఇష్టమని అడిగితే ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే దానికి సంబంధించిన విషయ జ్ఞానము, పూర్వ సంస్కారాలు మీ మనసులో లేవు, స్టోరేజ్ అన్నది లేదు. అప్పుడు ఇది మంచిదని కానీ చెడ్డదని కానీ సుఖవేదన కానీ దుఃఖవేదన కానీ ఉత్పన్నం కాదు. కంటితోటి చూస్తారు అంతే, కానీ దాని రుచి ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుసుకుంటామో, దాన్ని తీసుకొని దాన్ని నాలుక మీద పెట్టుకున్నప్పుడు ఆ ఇంద్రియం ద్వారా కలిగిన స్పర్శ, ఆ తర్వాత కలిగే ఫీలింగ్ ద్వారా ఓ ఇది రుచికరంగా ఉంది, రుచికరంగా లేదు అనేది తెలుసుకుంటాం. సో ఈ మొట్టమొదటిసారి చూసినప్పుడు దాని గురించి ఏమీ తెలియదు. అదే అంటే దాని గురించి ఆ సంజ్ఞ విలువ కట్టలేదు పూర్తిగా, ఇది మంచిదని కానీ చెడ్డదని కానీ, ఎందుకంటే దానికి సంబంధించిన స్టోరేజ్ మీ లోపల లేదు కాబట్టి. అయితే దాన్ని తీసుకొని మీ నాలుక మీద పెట్టుకున్నారు. అది తీయగా ఉంటే అక్కడ ఈ సంజ్ఞ చెప్తుంది, ఇది తీయగా ఉండే వేదన, అంటే ఇక్కడ వేదన కలిగింది, ఈ ఇది మంచిగా ఉంటుంది, ఇది నీకు ఇష్టము, ఇది తిను తిను అని దాని పట్ల రాగాన్ని పెంచుతుంది, అంటే ఈ ఫీలింగ్ ద్వారా. సో ఒకవేళ అది చేదుగా ఉండే పదార్థం అయితే ఇది వద్దు వద్దు అనేది చెప్తుంది. ఇది అంతా కూడా మన పాత స్టోరేజ్ని బట్టి చెప్తుంది. అయితే మొదటిసారి ఒక్కసారి తిన్న తర్వాత రెండోసారి మీ ముందు ఆ గులాబ్ జామున్ బౌల్ తెచ్చి పెట్టాను. ఇప్పుడు అడుగుతాను, ఇదంటే మీకు ఇష్టమా కాదా అంటే మీరేం చెప్తారు? అవును, ఇదంటే ఇష్టమే, ఎందుకంటే ఇది తీయగా ఉంటుంది, ఇది తిన్నప్పుడు నా శరీరం పైన సుఖకరమైన వేదనలు కలుగుతాయి, సో ఇది నాకు చాలా హాయిగా ఉంటుంది, ఇది రాగాన్ని కలిగించేదిగా ఉంటుంది, ఇలా రకరకాల విషయాలు చెప్తారు. అయితే ఈ గులాబ్ జామున్ తినకూడదు అనే కండిషన్ పెడతాను. ఇప్పుడు దాని గురించి ఆలోచించకుండా, దాన్ని తినకుండా, ఇది నాకు దక్కదు కదా, నాకు చెందదు కదా అని ఊరుకుంటారు? లేదు, దాని పట్ల మొదటిసారి తిన్నప్పుడు ఆ ఫీలింగ్ బాగుంది, ఆ ఫీలింగ్ పట్ల ఉపాదానం చెంది ఉన్నాము, ఆసక్తి కలిగి ఉన్నాము, అది మళ్ళీ మళ్ళీ కావాలి, మళ్ళీ మళ్ళీ పొందాలి అనే ఉపాదానం పట్టుకొని ఉంటాము. సో ఆ ఉపాదానం పెరగడం వల్ల మళ్ళీ సంస్కారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈ సంజ్ఞ వల్లనే అంత జరుగుతూ ఉంది. ఈ సంజ్ఞను మనం ప్రజ్ఞగా మార్చుకుంటే ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు, ఇది రాగం కాదు, ఇది ద్వేషం కాదు, ఇది మోహం కూడా కాదు, ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలుపెట్టినప్పుడు ఈ సంజ్ఞ ప్రజ్ఞగా మారుతుంది. అది మనకి కొత్త సంస్కారాలు తయారవ్వకుండా చేస్తుంది. అలా కాకుండా ప్రతి విషయానికి కూడా ఇది మంచిది అని, ఇది చెడ్డది అని, ఇది నాకు నచ్చుతుంది, ఇది నాకు నచ్చదు అని భౌతికంగా చూసుకుంటూ ఉంటే ఇంకా ఈ సంజ్ఞ వేదన కింద మారుతుంది, వేదన సంస్కారాల కింద మారుతాయి. సో సంస్కారాలు దుఃఖాన్ని కలగజేసే భవాల్ని కలిగిస్తాయి, లోకాలను కలిగిస్తాయి. అంచేత మరి ఈ భవం నుండి బయటపడేది ఎలా అంటే, ఇక్కడ ప్రకృతి యొక్క మరో ధర్మం మనల్ని భవం నుండి కాపాడుతుంది. మనం అంతరంగ సంస్కారాలు ఎలా ఏర్పడుతుందో ఎరుకతో, స్వ అనుభవంతో, అంటే స్వ అనుభూతితోటి తెలుసుకుంటూ పోతే ఈ సంజ్ఞ యొక్క
మాయా నాటకాన్ని తెలుసుకుంటూ పోతే ఈ సంజ్ఞ ప్రజ్ఞగా పరివర్తన చెంది అవిద్యతో వెలకట్టడం మానుకుంటుంది. విషయాలను సమ్యక్ రీతిగా తెలుసుకుంటుంది. ఉన్నదానిని ఉన్నట్లుగా తెలుసుకుంటుంది. యథాభూతంగా తెలుసుకుంటుంది. నీటి మీద రాత వంటి సంస్కారాలు మాత్రమే ఏర్పడి జీవించడానికి కావలసిన మనో ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఆహారం అన్నం అయితే మనసుకి ఆహారం ఏంటంటే ఈ సంస్కారాలు. అంటే ఈ సిద్ధార్థుడు బోధిని పొందే ముందే శరీరానికి కావాల్సిన ఆహారాన్ని నిలిపివేశాడు. కానీ మనో ఆహారాలను నిలిపివేయలేడు. నిబ్బానానికి కావాల్సింది మనో ఆహారాలను నిలిపివేయడం అని తెలుసుకున్న బోధిసత్వుడు మెల్లగా శరీరాన్ని పుష్టికరం చేశాడు. ఆ తర్వాత స్వయంగా కనుగొన్నటువంటి ఈ అంతర్దృష్టి జ్ఞానం అంటే విపశ్యన జ్ఞానం లేకపోతే పఠించే సముపాదం 4 ఆర్య సత్యాల జ్ఞానం ద్వారా సంపూర్ణ ముక్తుడయ్యాడు. ఈ సంస్కారాల నిరోధం కూడా ప్రకృతి ధర్మంగా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా నా ప్రమేయం ఏమీ లేదు. కేవలం సాక్షిగా మనసు మాయను చూడటం మాత్రమే మన కృషి. అదే సమ్యక్ కృషి అంటే సమ్యక్ వ్యాయామం అంటే కూడా. భాషను గురించి తెలుసుకుందాం. ఇది అంతర్చిత్తం, పరిత్త చిత్తం అని చిత్తాన్ని 2 విధాలుగా పరిశీలించవచ్చు. అంతర్చిత్తం యొక్క భాష, పరిత్త చిత్తం యొక్క భాష వేరువేరుగా ఉంటాయి. లోక వ్యవహారానికి ఉపయోగపడే భాష మాటల భాష. అందంగా పరిత్త చిత్తం నేర్చుకునే భాష. ప్రపంచంలో ఉన్న భాషలన్నీ పరిత్త చిత్తానికి సంబంధించినవి. మరి అంతర్చిత్తానికి ఈ భాష తెలియదు. దానికి తెలిసిందల్లా వేదనల భాష. చిత్తస్కందంలో ఒకటైన వేదనా స్కందమే ఆ భాష. ఆ భాషను నిర్దేశించేది సన్యాస్కందం. ఇంకా లోక వ్యవహార భాషను పోల్చుకుని గుర్తించేది సన్యాస్కందమే. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. చర్యకు ప్రతిచర్య. లోకంలో అంటే లోకంతో జరిగిన ప్రతి స్పర్శకు స్పందించి ప్రతిక్రియ చేయడం అంతర మనస్సు ధర్మం. ఇదే ప్రాణధర్మం కూడా. ఈ ప్రతిక్రియ సంజ్ఞ విలువ అంటే వెలకట్టడం పైన ఆధారపడి ఉంటుంది. కనుక మనం చేయవలసిందల్లా సంజ్ఞ సరిగ్గా వెలకట్టేటట్టు చేయడమే. దీనినే మనో వ్యవసాయం అని చెప్పవచ్చు. ఇదే మన కృషి. ఈ కృషి ముందుగా పరిశీలించే దిశలో సాగాలి. సంజ్ఞ ఏ విధంగా నిర్దేశిస్తే ఆ విధంగా పుట్టే వేదనా స్కందాన్ని పరిశీలించే దిశగా సాగాలి. ఒక అందాన్ని చూసినప్పుడు అది బాగుంది అని సంజ్ఞ వెలకట్టినప్పుడు పుట్టే వేదన అంతర మనసుకి హాయిగా ఉంటుంది. కనుకనే ఆ వేదనపై ఉపాదానం ఏర్పడి అలాంటి సంవేదన ఇంకా కావాలి అనే అంతర తృష్ణ ఏర్పడుతుంది. కానీ హాయి అయిన ఆ సంవేదన భాషను సంజ్ఞ లోక వ్యవహార భాషగా మార్చడంతో ఆ అందం కావాలి అనే బాహ్య తృష్ణగా పరిత్త చిత్తం అర్థం చేసుకుంటుంది. ఇక ఆ అందం వెంట పరుగులెత్తిస్తుంది. సంజ్ఞ ఒక ఎండమావి, వేదన ఒక వాన నీటి పొడుగా. ఎండమావిని చూసి నిజమైన నీరు అని పరుగు పెట్టిన విధంగానే యథాతథమైంది కానీ సంజ్ఞ గుర్తింపు వెంట అంటే మదిలో మెదిలే సంజ్ఞ మిథ్యారూపమైన విషయాల పట్ల ఆసక్తిని పెంచుకొని దాని బాహ్య విషయమైన అందం వెంట పరుగులెత్తడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే నీటి పొడుక వంటి పుట్టే గిట్టేటువంటి వేదనల పట్ల ఉపాదానం చెందడమే. కనుక ఈ వేదనల పట్ల వేదన అన్న సంవేదన అన్న ఒకటే ఫీలింగ్ అనమాట. ఈ వేదనల పట్ల సమ్యక్ దృష్టిని కలిగి ఉండి దాని పట్ల ఉపేక్షను పెంపొందించుకోవడమే సమ్యక్ కృషి. సంవేదనల అంతర భాషను బాహ్య భాషగా తర్జుమా చేసే ఈ సంజ్ఞను
సరైన విధంగా తర్జమా చేసే ప్రజ్ఞగా మార్చుకొని చేసే కృషి సమ్యక్ కృషి. అంటే ఈ వేదన అనిత్యం, అనాత్మకం అనే ప్రజ్ఞ ఉదయించాలి. ఇక్కడ సన్య చేసే మాయ ఏమిటో అర్థమైందిగా. యథాతథమైన అంతర్భాషను సన్య మాయ చేసే అందమైన బాహ్యమైన భాషగా విజ్ఞానం అనే స్టేజ్ మీద ప్రదర్శిస్తుంది. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే మనసులో ఏర్పడే స్పందనను సన్య పరిత చిత్తానికి అందించడంలో, అంటే ఈ అవిద్య కారణంగా మాయ చేస్తుంది. సంవేదనలు అంటే ఈ వేదనలను పూర్తిగా పరిశీలించే వేదనని పశ్యన వల్ల పరిత చిత్తం మొత్తం అంతర్చిత్తంగా మారడంతో సన్యాస్థానంలో ప్రజ్ఞ ఉదయిస్తుంది. అందుకోసమే ఈ సంవేదనల పట్ల అనిత్యాభావాన్ని పెంపొందించుకుంటే అక్కడ ప్రజ్ఞ ఉదయిస్తుంది. సుఖ సంవేదన అయినా దాని పట్ల అనిత్యత, దుఃఖ సంవేదన అయినా దాని పట్ల అనిత్యత, అదుఃఖ సంవేదన అయినా కూడా దాని పట్ల కూడా అనిత్యభావాన్ని పెంపొందించుకోవాలి. అక్కడ మనకి ఈ సన్య ప్రజ్ఞగా మారుతుంది. అలాగే పరుషమైన తిట్టు వినపడితే అది తిట్టు అని సన్య వెలకట్టినప్పుడు దుఃఖకరమైన వేదన ఏర్పడి ఆ తిట్టిన వాని పట్ల ద్వేషం పుడుతుంది. ఇక్కడ దుఃఖకరమైన వేదన వలన, ఆ వేదనను ఓర్చుకోలేకపోవడం వలన, అంటే ఉపేక్ష లేకపోవడం వలన సన్య ఈ అంతర భాషను బాహ్యంగా మార్చినప్పుడు ఆ తిట్టిన వాని పట్ల ద్వేషంగా మారుతుంది. నేను, నన్ను అనే ఆత్మభావం వలన ఆ ద్వేషం ఆ తిట్టిన వానిని కొట్టేదాకా తీసుకువెళ్తుంది. ఇక్కడ కూడా సన్య చేసిన మాయ అర్థమైంది కదా. ఈ రాగద్వేషాలు ఏర్పడటానికి సన్య చేసే మాయ తెలిసింది కదా. కనుకనే మనసు మాయ కూడా, అంటే ఈ మనసు అనేది కూడా మాయ అని చెప్పబడింది. మనసు చేసే మాయ వలనే ఈ రాగద్వేషాలు ఏర్పడుచున్నాయి. రాగతృష్ణ లేకుంటే ద్వేషతృష్ణల మాయ వలనే లోక వ్యవహారమైన సుఖదుఖాల జీవిత చక్రం తిరుగుతూ ఉంది. ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు ఏర్పడే దుఃఖ సంవేదనను, అంటే దుఃఖ వేదనను ఓర్చుకోలేని ధర్మం వలన ఆ కోపాన్ని బాహ్యంగా మాటల రూపంతోనో లేకుంటే చేతల రూపంగానో ప్రదర్శించడం జరుగుతుంది. తిట్టించుకోవడమో లేకుంటే తన్నించుకోవడమో జరుగుతుంది. అంటే ఈ సన్య అంతర భాషను బాహ్యంగా మార్చుకోవడంలో ఎంత మాయ జరిగిందో తెలిసింది కదా. ఇదే విధంగా కామ, క్రోధ, మోహ, లోభ, మద మాత్సర్యాలన్నిటి విషయంలోనూ మాయ జరుగుతుంది. వేదన సమోసరణో పరమం సుఖం, అంటే వేదనల పట్ల ఉపేక్షా భావాన్ని పెంపొందించుకోవడం వలన వేదనల ఉపశమనం జరుగుతుంది. అదే పరమ సుఖం అని భగవానుడు తెలిపాడు. ఈ పరమ సుఖానుభూతి అంతర్భాష. ఈ భాషను సన్య బాహ్య భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తే దానికి అసలు భాషే దొరకదు. అహం తోడుగా అది ఎన్నో మాయా మాటలను సృష్టిస్తుంది. ఇలాగే ఇంద్రియాలకు, వాటి విషయాలకు స్పర్శ జరిగినప్పుడు కలిగే వేదనా స్కందపు భాషను సన్య లోక వ్యవహారంగా మార్చినప్పుడు మాయ జరుగుతుంది. ఈ మాయలోనే లోకం నడుస్తూ ఉంది. యథాభూత జ్ఞానం అంటే వేదనా స్కందాన్ని యథాభూతంగా ఉపేక్షతో తెలుసుకోవడమే. ప్రజ్ఞతో వాటి అనిత్య, అనాత్మ, దుఃఖ ధర్మాలను తెలుసుకోవడమే. విజ్ఞానం అనే తెర మీద సన్య సృష్టించే మరో నాటకాన్ని తెలుసుకుందాం. పగటిపూట సూర్యతేజం ముందు చుక్కలు కనపడవు. అంత మాత్రాన ఆకాశంలో అవి లేకుండా పోవు కదా. పగలు కనపడని ఆ చుక్కలే రాత్రి చక్కగా కనపడతాయి. అలాగే నిద్రలో కనపడే కళ స్పష్టంగా ఉంటుంది. కానీ పగలు మనం ఆలోచనల వలన సన్య తయారు చేసే మాయా చిత్ర రూపాలు
కనులు చూసే వాస్తవ రూపాలతో పోలిస్తే స్పష్టంగా కనిపించవు. మెలకువతో ఉన్న విజ్ఞానపు వెలుగు ముందు ఆ రూపాలు స్పష్టంగా కనపడవు. కానీ మనసుపై ఆ మాయా చిత్రాల ప్రవాహమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి ఒక పుస్తకం చదువుతూ ఉన్నాడు అనుకుందాం. అతని కనుల ముందు పుస్తకంలోని అక్షరాలు కనుల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనసులో ఏదైనా ఆలోచన మొదలైతే ఆ ఆలోచనలకు సంబంధించిన చిత్ర రూపాల ప్రవాహాన్ని మనసు ఆస్వాదిస్తుంది. కానీ పుస్తకంలోని పాఠం తలకెక్కదు. బాహ్యంగా ఇంద్రియాలు గ్రహించిన విషయాల కన్నా అంతర్ మనసులో సంజ్ఞ సృష్టించే మాయా సృష్టి మనసుపై ఎంత బలీయమైన ప్రభావాన్ని చూపుతుందో తెలిసింది కదా. మనసు ఈ సంజ్ఞ ఒక మంచి చిత్రకారుడు, శిల్పకారుడు కూడా. చూసిన రూపాలను చూసినట్లు ఎంతో నైపుణ్యంతో సంస్కారం అనే భూమికపై చక్కగా ముద్రించగలుగుతుంది. ఈ ముద్రలే వివిధ ఆలోచన సరళి ఆధారంగా కళలుగా నిద్రలో మనకి సాక్షాత్కరిస్తాయి. కళలో బుద్ధుడు కనపడితే అప్పటి బుద్ధ భగవానుడు భగవాన్ బుద్ధుడు వచ్చిన కళలో కనపడడు. మనసే ఆ రూపాన్ని సజీవంగా సృష్టిస్తుంది. కళను ఎరుకతో గమనించినట్లయితే బుద్ధుని సజీవ శిల్పం ఎలా మలచబడుతుందో కూడా మనకి తెలుస్తుంది. ఒక శిల్పి మట్టి ముద్దను బొమ్మగా మలుస్తున్నాడు అనుకుందాం. ముందు ఒక ముద్దగా తనకు కావలసిన ఆకారాన్ని తయారు చేస్తాడు. తర్వాత తాను చేయాలనుకున్న వ్యక్తి రూపురేఖలను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతాడు. మనం కళను ఎరుకతో గమనించినట్లయితే కళ యొక్క వేగం తగ్గుతుంది. ఒక్కసారిగా మన ముందు మాట్లాడే బుద్ధుడు ప్రత్యక్షమవ్వడు. మెల్లగా సరైన రూపురేఖలు ఏర్పడని ఆయన రూపం ఒక ముద్దగా, ఒక ఆకారం కళలో కనబడుతుంది. నిదానంగా అది బుద్ధుని రూపంగా తీర్చిదిద్దుపడుతుంది. కళలో కనపడే బుద్ధుణ్ణి ఎవరు సృష్టించారు? అది మన సంజ్ఞ చేసే మాయేనని తెలుస్తుంది. ఉపాదానం చెందడం వలన ఏర్పడే ఈ మాయా రూపాలే అది మిథ్యా రూపం కావచ్చు, మిథ్యా శబ్దం కావచ్చు, మిథ్యా వాసన కావచ్చు, మిథ్యా రుచి కావచ్చు, మిథ్యా స్పర్శ కావచ్చు. మనం ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ తలుచుకున్నప్పుడు మనోపలకంపై ఏర్పడేదే మిథ్యా రూపం. అలాగే మిగిలిన ఇంద్రియ విషయాలు కూడా నిజానికి ఆ వ్యక్తి ఎదురుగా ఉండదు, కానీ ఆ వ్యక్తిని గురించి తలుచుకోగానే ఈ సంజ్ఞ ఒక రూపాన్ని సృష్టిస్తుంది. అది మిథ్యా రూపం. నిజానికి ఆ వ్యక్తి లేడు, మనసు చేసిన మాయ అది. ఈ మిథ్యా రూపాలే మనపై ఇంకా ఎంత ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఏదో ఒక అందం పట్ల ఆకర్షితుడవుతాడు. పదే పదే అదే అందమైన రూపాన్ని మనసులో తలుచుకుంటూ అలా తలుచుకున్నప్పుడు ఏర్పడే మాయా చిత్రం పట్ల మరింత ఉపాదానం చెందుతాడు. ఆ అందంలోని ఒక ప్రత్యేక భాగంపై మరీ ఉపాదానం చెందుతాడు. ఆ భాగాన్ని పదే పదే మనసులో చిత్రించుకుంటాడు. మనసులో ఆ మాయా చిత్రం మొదలవగానే వేదనా స్కందం ఉత్పన్నమవుతుంది. ఆ వేదనలు అతనికి హాయిగా అనిపిస్తాయి. నిజమైన రూపాన్ని చూసినప్పుడే కలిగిన వేదనల వలనే తలుచుకున్నప్పుడు కూడా కలిగే వేదనలు కూడా హాయినిస్తాయి. కానీ ఈ భాషను సంజ్ఞ బాహ్యంగా తర్జుమా చేయడంలో ట్రాన్స్లేట్ చేయడంతో ఆ అందం పొందాలి అనే కాంక్ష ఏర్పడుతుంది, కోరిక ఏర్పడుతుంది. పదే పదే తలుచుకుంటే పదే పదే ఏర్పడే ఈ వేదనల వలన మరింత ఈ తృష్ణ ఎక్కువ అవుతుంది. కనుక ఆలోచనల వలన తలెత్తిన వేదనల ధర్మాన్ని ఎరుకతో పరిశీలిస్తూ పోతే ఆ వేదనలను ఓర్చుకునే స్థితికి సాధకుడు వస్తాడు. ఇదే బ్రహ్మ విహారాల్లోని ఉపేక్ష, సమతతో ఉండటం, సాధన చేయడం అన్నమాట. ఇలా సాధన చేయని వాడు ఆ అందం పట్ల లేదా
అందంలోని ఒక భాగం పట్ల ఉపాదానం చెంది పదే పదే తలుచుకోవడం వలన అతని గ్రహణ శక్తి సన్నగిల్లుతుంది, జ్ఞాపక శక్తి తరిగిపోతుంది. దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా అతని మనసులో ఆ అందం తాలూకా మాయా రూపాలు మొదలవుతూనే ఉంటాయి. దానికి సంబంధించిన వేదనలు కలుగుతూనే ఉంటాయి. ఈ వేదనలు హాయి అనిత్యమై కొంతసేపటి తర్వాత మాయమవుతుంది. ఆ హాయి మరలా మరలా పొందాలనిపించి తహతహలాడటానికి ఒక కారణం ఉంది. అందం వలన కలిగిన వేదనల ధర్మం ప్రైమరీ యాక్షన్ అయితే, కలిగిన ఆ హాయి మాయమైపోయిన తర్వాత మన శరీరాల్లో మొదలయ్యే సెకండరీ యాక్షన్. ఈ సెకండరీ యాక్షన్ వలన కలిగే వేదనలను ఓర్చుకోవడం చాలా కష్టమవుతుంది. ప్రైమరీ యాక్షన్లో కలిగే హాయి కన్నా సెకండరీ యాక్షన్లో కలిగే దుఃఖం దారుణంగా ఉంటుంది. జీవితంలో దేనికైనా ఎడిక్ట్ అవ్వడానికి, శాడిస్ట్గా మారడానికి ఈ సెకండరీ ధర్మమే ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఓర్చుకోలేని అతడు మెల్లగా పిచ్చివానిగా మారుతాడు, మానసిక రోగిగా తయారవుతాడు. కొందరైతే శాడిస్టులుగా కూడా మారతారు. శాడిస్టు ఏదైనా బాధాకరమైన మూలుగు శబ్దానికి ఉపాదానం చెందుతాడు. ఆ మూలుగును పదే పదే వినడానికి శాడిస్ట్గా మారుతాడు. ఇక్కడ సంజ్ఞ సృష్టించే మిథ్యా ధ్వని మాయ చేసింది. ఇలా ఏదో ఒక మిథ్యా విషయం పట్ల ఉపాదానం చెంది వ్యక్తి ఆయా విషయాన్ని రూపొందించిన సినిమాలను చూడడం, పుస్తకాలను చదవడం తరచుగా చేస్తూ ఎడిక్ట్ అవుతూ జీవిత లక్ష్యాలకు దూరం అవుతూ తమ తెలివితేటలను, జ్ఞాపక శక్తిని కోల్పోతారు. ఒక తాగుబోతు ఈ మద్యాన్ని సేవించినప్పుడు ఏర్పడే ఈ వేదనల హాయికి ఉపాదానం చెందుతాడు. మద్యానికి దూరం అయినప్పుడు కలిగే వేదనలు సెకండరీ యాక్షన్ ఓర్చుకోలేడు దాన్ని. ఈ వేదనలను సంజ్ఞ సృష్టించిన బాహ్యమైన భాష వలన అతడు మద్యానికి బానిస అవుతాడు. అది ఉంటేనే నాకు హాయిగా ఉంటుంది అనేది సంజ్ఞ సృష్టిస్తుంది. అది బాహ్యమైన భాష. అంతర్భాష ఏంటి? అది తీసుకున్నప్పుడు కలిగే సుఖవేదన అంతర్భాష. సంజ్ఞ చేసే మాయ వలనే మద్యానికి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. లోక స్పర్శల వలన ఒక వ్యక్తికి కోపం వచ్చిన, ఈర్ష్య కలిగిన, రాగం కలిగిన, ద్వేషం కలిగిన ఈ సన్యాస్కందం చేసే మాయ వలన తలెత్తే వేదనల పట్ల ఉపాదానం ఏర్పడుతుంది. ఈ వేదనల పట్ల ఉపాదానం చెందకుండా ఉండటం నేర్చుకుంటే సంజ్ఞ చేసే మాయను మనం ఛేదించగలుగుతాం. అహం ఒక మిథ్యా వస్తువు. వాస్తవంగా నేను, నాది అనేది ఏది ఉండదు. ఈ శరీరం నాది అంటే అది నవ్వుతుంది. నాది అనుకున్న శరీరం నీ మాట విని ముసలితనంలోకి జారిపోకుండా ఆగదు. దాని అనిత్య ధర్మం ప్రకారం అది ముసలితనం వైపు, ఇంకా మరణం వైపుకి ప్రయాణిస్తూనే ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలోని ఏ వస్తువు కూడా వదలకుండా ఎవరు మరణం ఒడిలోకి ఒదిగిపోరు. నేను, నాది అనే అహం వలన, ఈ మిథ్యా భావన వలన లోకం నడుస్తూ ఉంది. మానవుడు సృష్టించిన ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం అంతా ఈ అహాన్ని సంతృప్తిపరచడానికే సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది. వాస్తవంగా లేని అహాన్ని సంతృప్తిపరచడం అనేది నిజంగా మాయే కదా. బాహ్యంగా తెలుసుకున్న ఉన్నతమైన విజ్ఞానం అంతా పరిత్యచిత్త పరిభాషకు చెందింది. ఈ సంజ్ఞ యొక్క మాయా పరిధిలోనిదే. మాయను అంతం చేయడానికి మొదలయ్యే జ్ఞానమే అంతర్జ్ఞానం. ఇది సమ్యక్ దృష్టితో మొదలవుతుంది. ఇదే బుద్ధ భగవానుడు బోధించిన అనాత్మ ధర్మం. ఈ మనశ్శరీరాల అనాత్మ ధర్మాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటే నేను, నాది అనే తాదాత్మ భావన నిర్మూలనమై సంజ్ఞ చేసే మాయ పటాపంచలవుతుంది. మహావేదాల సుత్తలో ఇలా చెప్తాడు భగవానుడు. రాగం మనసుకి అంటుకునే ఒక ధర్మం, ద్వేషం మనసుకి అంటుకునే ఒక ధర్మం, మోహం మనసుకి అంటుకునే
ఒక ధర్మం అన్నమాట. భిక్షువులారా, రాగం నిమిత్త కారణంగా అంటుకుపోతుంది, ద్వేషం నిమిత్త కారణంగా అంటుకుపోతుంది, మోహం నిమిత్త కారణంగా అంటుకుపోతుంది. కారణమైన నిమిత్తాలను తొలగించుకుంటే రాగము, ద్వేషము, మోహం అంటుకోదు. ఈ నిమిత్తాలే సంజ్ఞ సృష్టించే మాయాబింబాలు లేదా మాయా గుర్తులు. ఈ మాయ గుర్తులకే ఉపాదానం చెందకుండా ఉండేవారే అరహంతులు. మనస్సు చేసే పనులను ముఖ్యంగా 2 వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి గ్రహించడం, రెండోది ఆలోచించడం. గ్రహించిన విషయాలు రాగద్వేష మోహాల వలన సంస్కారాలుగా మారతాయి. ఈ సంస్కారాల ధర్మంపై ఆధారపడి ఆలోచనలు వస్తాయి. ఈ సంస్కారాలు సంజ్ఞ పోల్చుకోవడాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. విషయాలను యథాతథంగా తెలుసుకోవడం, దాన్ని యోనిసో మనసికారం అంటారు. అంటే సరైన విధంగా యథాభూతంగా తెలుసుకోవడం, యథాభూతంగా ఆలోచించడాన్ని యోనిసో మనసికారం. ఈ యోనిసో మనసికారాన్ని మనం పెంపొందించుకోవాలి. రాగద్వేష మోహ సంస్కారాల ఆధారంగా పోల్చుకోవడం అయోనిసో మనసికారం అవుతుంది. దీన్ని వదిలిపెట్టాలి. ఇలా పోల్చుకున్నప్పుడు ఏర్పడే గుర్తులు బలమైన సంస్కారాలుగా ఏర్పడి నిద్రాణంగా అంతర్ మనసులో దాగి ఉంటాయి. ఉదాహరణకు, కోపం అంతర్ మనసులో దాగి ఉంటుంది, కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు బయటికి తన్నుకొని వస్తుంది. సంజ్ఞ పోల్చుకొని విలువ కట్టిన బలమైన నిమిత్తాలు లేకుంటే గుర్తులు జీవితంలో నిర్ణయాత్మకమైన పాత్ర వహిస్తాయి. ఇంద్రియాలు స్పర్శించడం అనే క్రియకు, ఆ పనికి ఈ గుర్తులు నిర్ణయాత్మకమైన పాత్ర ప్రతిక్రియ అవుతుంది. దీనివల్లనే జీవిత చక్రం తిరుగుతూ ఉంటుంది, భవచక్రం తిరుగుతూ ఉంటుంది. విషయాలను యథాభూతంగా తెలుసుకున్నప్పుడు ఈ సంజ్ఞ చేసే మాయ పటాపంచలై ప్రతిక్రియ ఏర్పడదు, భవచక్రం ఏర్పడదు, జీవిత చక్రం కళాత్మకంగా సాగుతుంది. ఇక్కడ ఈ ప్రతిక్రియ భౌతిక నిదర్శనానికి అందుతుంది, కానీ ప్రతిక్రియకు కారణం భౌతిక నిదర్శనానికి అందదు. పరిత్య చిత్తం చేసే ఏ లాజిక్కు అందదు. ఎవరికి వారు అనుభూతిపరంగా తెలుసుకోవాల్సిందే. అది అనుభవంగా మనం భౌతికంగా ఈ శరీరానికి సంబంధించిన వేదనా స్కందమే. ఈ స్కందం చిత్తానికి సంబంధించింది కాదు, చిత్తానికి సంబంధించింది కూడా. కనుక మనసుకి శరీరానికి మధ్య వారదే ఈ వేదనా స్కందం. సంజ్ఞ గుర్తులు ఎండమావులు భౌతికం కాదు. ఈ ఎండమావుల వలన చేసే ప్రతిక్రియ బాహ్య కర్మల రూపంలో జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రతిక్రియ భౌతిక క్రియగా జీవనంగా రూపుదిద్దుకుంటుంది. ఎండమావులను చూసి పరుగులెత్తినట్లే ఈ సంజ్ఞ యొక్క మాయా గుర్తుల వెంట ఇది మంచిది, ఇది చెడ్డది అని అన్నిటికీ ఈ సంజ్ఞనే చెప్తుంది. దాని వెంట జీవనం సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ క్రియా జీవితం అవ్వడం లేదు, ప్రతిక్రియ జీవనం అవుతుంది. అరహంతులకి, బుద్ధులకి ఈ క్రియ అన్నది జీవనం అవుతుంది. వాళ్ళు ఇది మంచిది అని, ఇది చెడ్డది అని విలువ కట్టరు. సో అంచేత మనం కూడా ఈ ప్రతిక్రియ చేసే విషయాలను వదిలిపెట్టాలి. ఉన్నది ఉన్నట్లుగా విషయాలను తెలుసుకుంటూ ఈ సంజ్ఞ చేసే మాయని గుర్తించి అన్నిటికీ కారణం ఈ సంజ్ఞనే, అన్నిటికీ విలువ కడుతుంది, ఇది మంచిది, ఇది చెడ్డది అని. సో ఆ విలువ కట్టే దగ్గర మనం ఉపేక్షతోటి, సమతతోటి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు మెల్లమెల్లగా మన లోపల ప్రజ్ఞ అన్నది రూపొందుతుంది. ఈ సంజ్ఞ ప్రజ్ఞగా మారుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.